తిరుపతి వెళ్లి తిరుమలేశుని దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? ఇక నుంచి మీరు నిర్భయంగా శ్రీనివాసుని దర్శనం చేసుకోవచ్చు. జేబు దొంగల నుంచి దోపిడి దొంగల వరకు ఎవరి భయం లేకుండా నిర్భయంగా యాత్ర పూర్తి చేసుకోవచ్చు. భక్తుల రక్షణ కోసం తిరుపతి పోలీసులు తోడు నీడగా ఉండనున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రాన్ని దర్శించుకునేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీవారి సేవలో పాల్గొని తన్మయత్వంలో మునిగిపోతారు. మరోవైపు ఉగ్రమూకలు శ్రీవారి క్షేత్రంపై కన్నేశారు. సందులో సడిమియా అన్నట్టు జేబు దొంగలు సంచరిస్తుంటారు. దుష్ట శక్తులకు అడ్డుకట్ట వేసేందుకు సీఎం చంద్రబాబు సూచనలతో ఎక్కడికక్కడ నిఘా కెమెరాలు అమర్చారు. నిత్యం శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులతో పాటు తిరుపతి పౌరులకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఇటీవల సేఫ్ తిరుపతి పేరుతో ఈ పోలీసింగ్ సిస్టమ్ ప్రారంభించింది. ఈ పోలీసింగ్ సిస్టమ్ సత్ఫలితాలిస్తోంది. తిరుపతి నగరంలో 35 మేజర్ లొకేషన్లలో 2.5 కోట్ల రూపాయల వ్యయంతో 184 అత్యాధునిక కెమెరాలు అమర్చారు. వీటిని కంట్రోల్ రూమ్ కి లింక్ చేసి నేరగాళ్ల కదలికలు పర్యవేక్షిస్తున్నారు. కోటి రూపాయలతో అత్యాధునిక సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మరో 25 లక్షల వ్యయంతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను నెలకొల్పారు. అంతేకాదు ఐఫాలో పేరుతో అవేర్నెస్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. సేఫ్ అండ్ సెక్యూర్ తిరుపతి అని ప్రాజెక్ట్ని మా గౌరవ డీజీపీ గారు లాస్ట్ మంత్ లాంచ్ చేశారు. ఇందులో సుమారుగా 180 కెమెరాలు తిరుపతిలో మేము పెట్టడం జరిగింది. సో ఈ కెమెరాల వల్ల మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు వస్తుంది. ఈ పోలీసింగ్ తో అక్రమార్కులకు చెక్ పెడుతున్నారు తిరుపతి పోలీసులు. ఎర్రచందనం తరలించుకుపోయే దొంగల ఆట కట్టిస్తున్నారు. 49 చైన్ స్నాచింగ్ కేసులు, ఓ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. రోడ్డు ప్రమాదాలతో పాటు ట్రాఫిక్ సమస్య తగ్గిపోయిందని పోలీసులు వెల్లడించారు. క్రైమ్ ఎలా జరుగుతుంది అంటే క్రిమినల్స్ని మనం లైవ్గా పట్టుకోగలుగుతున్నాం. ఒకవేళ లైవ్గా పట్టుకుని అంటే కంట్రోల్ రూమ్లో కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు కాబట్టి ఎక్కడైనా లైవ్గా క్రిమినల్ దొరికితే దాన్ని ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని ట్రాక్ చేసి పట్టుకుంటున్నాము. క్రైమ్ ఫలానా టైంలో ఫలానా దగ్గర జరిగిందంటే తీసుకొని దాన్ని ఆధారంగా చేసి కూడాను కేసులు డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పోలీసింగ్ విధానం తిరుపతిలో విజయవంతం కావడంతో మరిన్ని నగరాల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.